నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు thumbnail చూస్తేనే తెలిసిపోతుంది. బ్యాడ్గా మిర్చి మార్కెట్ యార్డ్లో కాస్త కదిలికలు అయితే నడిచాయన్నమాట. ముందుగా చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చేపాటికి కాస్త ఊరటనైతే ఇచ్చింది మిర్చి ధరల నుంచి అనమాట. వాటి గురించి పూర్తి వీడియో అనేది ఈ వీడియో రూపంలో అయితే రైతులకు అందజేస్తున్నాను. మీరు ఊరకనే చూడకుండా తోటి రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే గంట సింబల్ నొక్కండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వర్షం అయితే పడుతుంది, చిరుజల్లు అయితే పడుతున్నాం మా ఏరియాలో. మీ ఏరియాలో కూడా పడుతుందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక లేట్ అయితే చేయను అనమాట. ఈరోజు వచ్చేపటికి 7వ తారీఖు 8వ నెల ఆగస్టు 2025వ సంవత్సరం. కాస్త నాయస్ అయితే వస్తుంది, ఎందుకంటే నేను నా పని మేర కొంచెం నర్సరీలో మా వాళ్ళది నారుంటే చూడ్డానికి వచ్చాను అనమాట. అక్కడే వీడియో తీసుకున్నాను, ఏమనుకోద్దండి. ఇది ఒక రెండో వీడియో అనుకోవచ్చు నర్సరీలను తీసుకోబట్టి. ఎందుకంటే కొంచెం మొక్కలు చూడడానికి వచ్చినప్పుడు అలాగే టైం లేట్ అవుతుందన్నమాట. రైతులకు ఇన్ఫర్మేషన్ అనేది అందేయాల టయానికి అనమాట. ఇక ఇదింత పక్క పెడితేగిన ఈరోజు 7వ తారీఖు 8వ నెల ఆగస్టు 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి బేస్తవారం, గురువారం మార్కెట్ అనమాట. గురువారం వచ్చేసి 5,400 బస్తాలు అయితే మిర్చి మార్కెట్ యార్డ్కి అయితే రావడం జరిగిందనమాట. వాటిలో ధరల పరంగా చూసుకున్నాం. ఈరోజు వచ్చేపాటికి డబ్బీ రకం చూసుకున్నాం. డబ్బీ వచ్చేసి ఈరోజు 25,000తో ఒక 60 బస్తాలు అయితే అమ్మినట్లయితే నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. ఈరోజు మనకు బ్యాడీ మార్కెట్లో కూడా 25,000తో వ్యాపారాలు అయినాయంటేనే చాలామంది కాల్స్ అయితే నాకు ఫోన్ చేసినారు. ఎందుకంటే ఎప్పుడు మనం గత 3 నెలల నుంచి ఈ రేట్స్కి అయితే చాలామంది రైతన్నులు ఎదురు చూస్తున్నారు. నేను డైలీ వీడియోలలో చెప్పడం కూడా జరిగింది, మీరు బాగా చూసుకోండి. సెప్టెంబర్ వరకు అమ్మాలనుకుంటే గిన కొత్త వాటికైతే కాస్త కూస్తో డిమాండ్ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. అది ఈరోజు జరిగినందుకు చాలా సంతోషపడుతున్నాను అనమాట. ఎందుకంటే రైతుకు మంచి ధర రావాలి. ఎందుకంటే చాలామంది ఏసీలలో పెట్టారు. గత ఏడాది అంటే 2022లో నుంచి అదృష్టం అయితే తలుపు తట్టింది. ఆ సంవత్సరం ఒకటే మళ్ళీ అయినాక 2023, 2024, 2025కు సంబంధించిన ఈ ఇయర్ కూడా చాలామంది రైతులకైతే రేట్లు లేక చాలామంది అమ్ముకోలేరు అనమాట. ఇప్పుడు కూడా మంచి ధరలు అయితే పలుకుతాయని నేను కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పలకల్లా ఇప్పుడు పాత స్టాక్లన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు కొత్త స్టాక్ కన్నా రేట్ వచ్చినట్లయితే రైతులు కాస్త కూస్తో బాగుపడ్డట్లు మనం చూసుకోవచ్చు అనమాట. ఇదే రేటే మళ్ళీ రేపు ఉంటుందా అనేది కూడా మనం గ్యాదర్ చేయలేము. ఈరోజు మంచి క్వాలిటీ వచ్చింది, మంచి ధరలు అయితే పలికినాయి. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే క్వాలిటీ లేని తీసుకొని వచ్చి 15,000-16,000 పోయినప్పుడు కూడా మనము డైలీ మార్కెట్ ఇంతే నడుస్తుంది అనుకున్నాం అనమాట. క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి డైలీ అప్డేట్ అయితే ఇస్తుంటారు అనమాట. ఇక కడ్డీ చూసుకుందాం. కడ్డీ వచ్చేసి 19,200. ఇది కూడా ఒక 500 నుంచి 1,000 రూపాయలు అయితే పెరిగింది. ఈరోజు పర్లేదన్నమాట మార్కెట్. ఎందుకంటే క్వాలిటీ కాయలు మేజర్గా ఎక్కువగా వస్తున్నాయి. క్వాలిటీని బట్టే రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి అనమాట. ఈ 25,000 పోయినది కూడా ఫస్ట్ 30-32 అడిగిండొచ్చు. ఎందుకంటే ఫస్ట్లో రేట్ ఉండింది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎండింగ్ లోపల, అంటే మార్చ్ మార్కెట్ లోపల అమ్మిండొచ్చు. ఎందుకంటే మార్చ్ వచ్చేసి మనకు ఫైనాన్స్ నెల అనమాట. ఎందుకంటే అప్పుడు మనకు తగ్గొచ్చి పెరగొచ్చు. అంత లోపల అమ్మిన వాళ్ళ రైతులు కూడా ఈసారి మిర్చి సాగు చేసినారు. అది పక్కన పెడితే గిన 2043 వచ్చేసి ఈరోజు 16,000 నడిచింది మార్కెట్. మంచి కాయలు ఉంటే గిన 16,000 వరకు వేస్తున్నారు. కాయల క్వాలిటీ తక్కువ ఉంటే గిన 14 నుంచి 14,500 అయితే నడుస్తుంది అనమాట మార్కెట్. అలాగే 6 to 6 చూసుకున్నట్లయితే 12,500 నుంచి 13,500, 14,000 వరకు నడిచింది అనమాట. సర్పన్ మంజీరోటు 14,500, 15,000 వరకు నడుస్తుంది మార్కెట్. కలర్ ఉంటే మీరు కూడా 15,500, 16,000 వరకు కూడా వేస్తారు. ఎందుకంటే సర్పన్ మంజీరోటు రకం వచ్చేసి లావుగా ఉంటుందన్నమాట కాయలు. ఇక 5531 చూసుకుందాం. ఈరోజు 12,000 నడిచిందనమాట మార్కెట్. 273 చూసుకున్నట్లయితే ఈరోజు 10,500 నుంచి వ్యాపారాలు అయినాయి. 10,500 నుంచి మోస్ట్లీ ఇవి 11,000 వరకు నడిచినాయి. అలాగే సెకండ్స్ వచ్చేసి 6 నుంచి 7,000 నడిచినాయి అనమాట. 341, 355 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 8 నుంచి 10,000 అయితే నడిచిందనమాట మార్కెట్. ఇక త్రిమూర్తి 411 అయితే తక్కువగా వచ్చింది. ఇది వచ్చేసి 9,500, 10,000 వరకు అడుగుతున్నారు. మార్కెట్లో స్టాక్ లేదు. ఎందుకంటే మంచి క్వాలిటీ ఉంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనేది వాస్తవం. ఎందుకంటే సీడ్స్ ఖచ్చితంగా అయితే 10,000కి అయితే వచ్చింది మార్కెట్, లేదంటం లేదు. ఇది మనం ఏప్రిల్, మే నెలలో చూసుకున్నట్లయితే 8,000-7,000 గ్రాఫ్ అయితే అంతకే ఉందన్నమాట. ఇప్పుడు గ్రాఫ్ వచ్చేసి ఒక 2 నుంచి 3,000 గ్రాఫ్ అయితే పెరిగింది. ఎందుకంటే లోకల్ వ్యాపారస్తులు తీసుకెళ్ళడం, నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను చాలామందికి, మీరు పంట తగ్గించుకుంటే ఉన్న వాటిని అమ్ముకునేకి ప్రయత్నం చేసుకోవాలి. లేని దానికి ఆశించి మనం చాలామంది ఇబ్బందికి గురవుతున్నారు అనమాట. అది బాగా ఆలోచన చేసుకోవాలి. ఇదింతా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది కాల్ చేసి
ఇట్లా అడుగుతుంటారు పెరుగుతాయి అనేది మనకు ఇప్పుడు ప్లాంటేషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు రేట్లు పెరిగే దాని గురించి కూడా చాలామంది నర్సరీలోనో లేకుంటే వాళ్ళ చేలల్లో పోసుకొని లేకుంటే వాళ్ళు విత్తుకొనో మిర్చి అనేది ఇంకా రేపు నెల ఎండింగ్ వరకు ఇంకా ప్లాంటేషన్ అయితే ఉంటుంది. అది బాగా ఆలోచన చేసుకోండి. ఈరోజు ఒక్కటే పెరిగింది కదని నార తీసుకుని మనం నాటుకున్నట్లు కాదు, దానికి నాటితేనే అయిపోదు పంట అనమాట. ప్రతి ఒక్క రైతనికి తెలుసు అనమాట. నాకు తెలిసి నేను చెప్తున్నాను, నేను ఒక నష్టపోయిన రైతుని. బాగా ఆలోచన చేసుకోండి. ఇక చూసుకున్నట్లయితే మిగతా వాటి రేట్లు చూసుకుందాం. కడ్డీ వచ్చేసి మీడియాలు చూసుకున్నట్లయితే 12 నుంచి 14,000 నడిచినాయి. డబ్బీ చూసుకున్నట్లయితే సెకండ్స్ 11 నుంచి 14,000 వరకు నడిచినాయి అనమాట. మంచి క్వాలిటీ ఉంటే బెస్ట్లు 15 నుంచి 20,000 వరకు నడుస్తుంది మార్కెట్. ఎవరైనా అమ్మదలుచుకున్న రైతులు ఉంటే కన్నా అమ్మండి. ఇక రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే డబల్ డి లావు రకాల్లో చూసుకున్నట్లయితే 16,000 17,000 ఇట్లా నడిచిందనమాట. మంచి క్వాలిటీ ఉంటే 18,000 కూడా వరకు కూడా నడుస్తుందన్నమాట లావు రకాల్లో చూసుకున్నట్లయితే. 2043 మీడియాలో 6 నుంచి 8,000 అట్లా నడుస్తున్నాయన్నమాట ఈరోజు వచ్చేపాటికి. పాత ఏడాది అంటే గత ఏడాది సరుకుల గురించి కూడా మాట్లాడుకుందాము. అందులో మనకి మిగతా క్వాలిటీలు తేజాలు ఆర్మూర్లు వచ్చేసి ఈరోజు 11 నుంచి 12,000 నడిచింది. గుంటూరు వచ్చేసి ఈరోజు 12,500 నడిచింది. తేజ మంచి క్వాలిటీ ఉంటే 13,000 కూడా వేస్తున్నారు. ఎవరైనా నమ్మదలుచుకున్న రైతులు ఉంటే అమ్ముకోండి. మంచి ధరలు అయితే పలుకుతున్నాయి. ఎందుకంటే మనకు సెప్టెంబర్ మాసము ఈ అక్టోబర్ నుంచి కాస్త ఇప్పుడు రిలీఫ్ అయితే వచ్చింది. రేపు నెల చూడండి అమ్ముకునే వాళ్ళు ఉంటే కన్నా. మీరు అమ్ముకునే వాళ్ళ లేదు ఇప్పుడు మంచి ధరే ఉంది నాకు కాస్త అవసరం ఉందంటే అమ్ముకోవచ్చు. మంచి ధరలు అయితే పలుకుతున్నప్పుడు ఇచ్చేసుకోండి. లోకల్ వ్యాపారస్తులు కూడా క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి. ఎక్కడైనా కానీ క్రెడిట్ ఉద్దరులు ఈ వ్యాపారాలు చేసుకోవద్దని, రైతుకు నష్టం వస్తుంది. ఎందుకంటే అసలుకి మోసం వస్తుంది అనమాట. మనకు చాలామంది ఇట్లానే రైతులు నష్టపోయి నాకు కాల్ చేస్తున్నారు అనమాట. ఇక మనకు చూసుకున్నట్లయితే 341 355 సెకండ్స్ వచ్చేసి 5 నుంచి 6,000 అయితే నడవడం జరిగిందనమాట. ఇక ఇది మంచి మార్కెట్ అనమాట. ఇక గత ఏడాది సరుకులు ఈ ఏడాది అమ్మిన సరుకులు కూడా వచ్చినాయి. ఈరోజు వచ్చేపాటికి మోస్ట్లీ ఒక 30-35,000 బస్తాలు అయితే రావడం జరిగింది. వాటిలో ఈరోజు 5,000 అయితే మనకు బస్తాలు వ్యాపారాలు జరిగినాయి. దీంట్లో కూడా ఒక 10-15,000 కూడా వ్యాపారాలు అయినాయి అనమాట, చేయి వ్యాపారాలు. దాని గురించి కూడా తెలుసుకుందాము. పాత వచ్చేసి 2043 ఈరోజు 10 నుంచి 11,000 వరకు నడిచింది. మంచి ఒరిజినల్ బాగా కాయలు మంచి కలర్ ఉంటే కన్నా 13,000 వరకు వేస్తున్నారు గత ఏడాది సరుకులు. కడ్డీ చూసుకున్నట్లయితే 14-15,000 వరకు వేస్తున్నారు. మంచి మార్కెట్ అవుతుంది. ఇది కూడా గత ఏడాది మంచి కార్పెంట్ కలర్ ఉండేట్టున్నాయి, అందుకే ఈ రేట్స్ అయినాయి అనమాట. డబ్బి కూడా 14,500 నడిచింది. మంచి కలర్ ఉంటే ఇది కూడా 15,000 వరకు నడుస్తుంది మార్కెట్ అయితే. అంటే ఏసీలలో సరుకు మంచి క్వాలిటీ ఉండేది. అంటే అప్పుడు 30,000కు 25,000కు అట్లా అడిగింటారు కదా ఆ సరుకులు. ఎందుకంటే చాలామంది క్వాలిటీ తక్కువ ఉండే కూడా ఈ రేట్స్ పోతున్నాయి అంటే కానీ అవి 6-7,000 నడుస్తుంది అనమాట. 5531 అయితేనేమి ఇప్పుడు 9-9.5 నడుస్తుంది గత ఏడాది. మంచి క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ తక్కువ ఉంటే 6,000 అట్లా నడుస్తుంది. 341 355 కూడా 7-8 నడుస్తుంది గత ఏడాది. 6461 మంజీరా గత ఏడాది వచ్చింది 8,000 నడిచింది మార్కెట్. ఇప్పుడు మార్కెట్ వచ్చి కూడా మధ్యాహ్నం 1 గంటకి వచ్చింది మార్కెట్. ఇప్పుడు 2 గంటల సేపు ఎనాలిసిస్ చేసుకొని ఇది వీడియో చేయడానికి కూడా చాలా భయపడ్డాను. ఎందుకంటే ఈ టైంలో రేట్లు పెరిగితే చాలామంది ఏమనుకుంటారంటే మళ్ళీ ప్లాంటేషన్ చేసే ప్రక్రియ మొదలు పెట్టుకుంటారనమాట. అందుకే చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా తెలుసు నువ్వెందుకు రేట్లు పెరుగుతున్నాయని చెప్పొచ్చు అని చాలామంది రైతులను కూడా కామెంట్ చేస్తారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మీరు బ్యాడ్కి కూడా ఫోన్ చేసి కనుక్కోండి. ఈరోజు ఏం రేట్ పోయింది అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే కింద నా నంబర్ ఇస్తాను. ఎవరైనా దానికి ప్రూఫ్ ఏమైనా అన్నా కూడా నా నంబర్ నుంచి మీకు వాట్సాప్ ద్వారా మీకు ఆ లాట్ గురించి వివరిస్తాను అనమాట. ఇక ఎందుకు ఇంత మోస్ట్లీ ప్రాపర్గా చెప్తున్నా అంటే రైతన్నలు బాగా అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. తెల్లగాయలు వచ్చేసి ఈరోజు 5,500 టాప్ పోయిందనమాట. డబ్బీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే కడ్డీ వచ్చేసి 3,500 నుంచి 4,500 5,000 వరకు నడుస్తుంది మార్కెట్. డబ్బీకి కూడా పోలేదు అనుకుంటే 6,000 వరకు రీచ్ అవుతుంది. కలర్ తక్కువ ఉండడం వల్ల ఈరోజు ఈ రేట్స్ అనమాట. కలర్ ఉంటే నేను కూడా 6,500 కూడా నడుస్తుందని చెప్తాను. 2043 వచ్చేసి మనకు 4,000 వరకు నడుస్తుంది మార్కెట్. 2043లో సర్పన్ 102 రకం ఉంటుంది. అది వచ్చేసి 4,800 నడిచింది. మంచి కలర్ ఉందన్నమాట. కాస్త కల్తీ ఉంటాయి కాయలు, లేదని లేదు. కల్తీ ఉండేటివైతే మనకు 1,500 నుంచి 2,000 నడిచింది 2043. తేజ, ఆర్మూరు అలాగే గుంటూరు ఈ 3 రకాలు చూసుకున్నా 3,500 వరకు నడిచింది మార్కెట్. 5531 273 వచ్చేపాటికి 2,500 నడిచింది అనమాట మార్కెట్ తెల్లగాయలు. అలాగే మనకు త్రిమూర్తి ఫోటోలు 1008 ఇవి వచ్చేసి కాస్త డౌన్ ఉంది. ఎందుకంటే దీనికి చాలా తెల్లగా అయిపోయినాయి కాయలు. 1,500 1,600 వేస్తున్నారు. లోయెస్ట్ వచ్చేసి లావు రకాల్లో కూడా 500-600 నుంచి కూడా నడిచినాయి. పూర వైట్ ఉంటే కన్నా ఈ రేట్సే పడుతున్నాయి. ఎందుకంటే చాలామంది అట్లా ఏసీలో పెట్టి అంటే 2 ఏళ్ళు పోయిండో తెలుసు. చాలామంది రైతులు వచ్చి ఈ సంవత్సరమే పెట్టినామంటారు. అక్కడ వ్యాపారస్తులు కొనుగోలు చేసేదాన్ని బట్టే మీవి రేట్స్ అనేవి ఉంటాయన్నమాట. టెండర్ ప్రక్రియ నడుస్తుందన్నమాట. ఒక అన్న కామెంట్ చేసిండు, అన్న గుంటూరులో 5531 ఎక్కువ పోతుంది, ఇక్కడ ఎందుకు తక్కువ పోతుంది అంటే అక్కడ ప్యాకింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ప్యాకింగ్ అనేది ఉండదు. అంటే సంచులు కాదు సమస్య,
ఇప్పుడు డ్రై ఎక్కువగా ఉంటుంది గుంటూరు. ఇక్కడికి వచ్చేపాటికి వాటర్ వేసుకొని మనం ఎక్కువగా చేసుకుంటాం. అక్కడ వచ్చేసి చేయి వ్యాపారాల కింద నడుస్తాయి. ఇక్కడ వచ్చేపాటికి టెండర్ ప్రక్రియ నడుస్తుంది అనమాట. ఇదే అనమాట తేడా అయిన. ఇక ఈరోజు వచ్చేపాటికి ఆల్మోస్ట్ డబ్బీ చూసుకున్నట్లయితే 16 నుంచి 20,000 పోయిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. 18 కూడా పోయినాయి, 16 కూడా పోయినాయి. క్వాలిటీని బట్టి రేట్స్. కడ్డీ కానీ ఆల్మోస్ట్ మనకి 15, 16 ఇట్లా రీచ్ అవుతుంది అనమాట. డబుల్ డీ వచ్చేసి 14 నుంచి 16,000 నడిచింది. ఈరోజు పర్లేదు. 2043 12 నుంచి 14, 15 నడిచింది. మార్కెట్ అయితే మంచిగానే ఉంది ఈరోజు వచ్చేపాటికి. 5531 సీడ్ రకాలు ఏమన్నా తీసుకోండి 10,000కి తగ్గలేదు మార్కెట్. మంచి క్వాలిటీ ఉంటే 10,000కి తగ్గలేదు మార్కెట్ అనమాట. ఇక ఇదండి ఈ వీడియోకి. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.